హాయ్ మిత్రమా, వెల్కమ్ బ్యాక్ టు ఎందర్ వీడియో. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న 18,000 ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇక మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జూన్ 12తో 2 సంవత్సరాలు పూర్తయిపోతుంది. ప్రభుత్వం 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతుంది. కాబట్టి ఈ జూన్ నెలలో ఈ 18,000 రూపాయల పథకాన్ని విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే మనకు సిద్ధమైపోయింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం ఈ 18,000 రూపాయల పథకాన్ని విడుదల చేయాలని చెప్పేసి ఇక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం విధి విధానాలు రూపొందించి దీనికి అనుగుణంగా ఈ పథకం ద్వారా ఒక్కో మహిళకు కూడా సంవత్సరానికి 18,000 రూపాయలు అందించేందుకు సిద్ధమైంది. మరి ఇప్పటికే ఈ పథకానికి సంబంధించిన ఏర్పాట్లను చేస్తున్నామని జూన్ నెలలో ఇప్పటికే ఎటువంటి వాయిదాలు లేవు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. తిరిగి 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ పథకాన్ని విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే మనకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి మరి 18,000 రూపాయల పథకానికి సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అప్డేట్ ప్రకారం ఈ పథకం ఎప్పుడు విడుదల కాబోతుంది, ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు ఏంటి, అర్హతలు ఏంటి, అనర్హతలు ఏంటి, ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి తాజా సమాచారం ఏంటి, మరి జూన్ నెలలో ఏ తేదీన ఈ పథకం విడుదల అవుతుంది, మరి ఈ పథకానికి సంబంధించి ఎప్పటి నుంచి ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరిస్తుంది, దీనికి సంబంధించిన అప్డేట్ అన్నింటినీ కూడా మీకోసం నేను తెలియజేస్తాను. చాలా ఇంపార్టెంట్ వీడియో. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఈ పథకాన్ని ఎప్పుడో విడుదల చేయాలనుకున్న సాంకేతిక కారణాలు, నిధుల కొరత వల్ల ఈ పథకాన్ని ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు కూడా విడుదల చేయలేకపోయింది. తాజాగా ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా మనకు ఈ పథకం ద్వారా డబ్బులు వేయాలని చెప్పి ఈ నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు రూపొందించి దానికి అనుగుణంగా ఇక్కడ ఏర్పాట్లు చేసి ఈ పథకం ద్వారా 18,000 రూపాయలను అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందొచ్చు. మరి ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చిన తాజా సమాచారం ఏంటి, ఈ పథకానికి మనం దరఖాస్తు చేసుకోవాలంటే ఏ ప్రూఫ్స్ ఉండాలి, మరి అనర్హతలు ఏంటి, అర్హతలు ఏంటి, అనర్హతలు ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను. మరి ఈ అనర్హతలు ఉంటే కనుక ఈ పథకం ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు. మరి అనర్హతలను మీరు చాలా ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. మరి ఎలా క్లియర్ చేసుకోవాలి ఏంటి అనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడాలి. మీరు ఎప్పుడైతే ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీరు పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుంటారు. దయచేసి ఈ వీడియోని చివరి వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియోని లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి దాని పక్కన వచ్చే గంటను నొక్కి ఆల్ అనే దానిపైన క్లిక్ చేయండి. లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 85 లక్షల మందికి పైగా మహిళలకు ఏపీ ప్రభుత్వం ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా సంవత్సరానికి 18,000 రూపాయలను అందించబోతుందన్నమాట. మరి 18,000 రూపాయల పథకానికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని దానికి అనుగుణంగా ఏర్పాట్లను కూడా పూర్తి చేస్తుంది. గతంలోనే మనం ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అనేక అప్డేట్స్ అయితే తెలుసుకున్నామంటే ఎటువంటి ప్రూఫ్స్ ఉండాలి, అర్హతలు ఇవన్నీ కూడా తెలుసుకున్నాం. కానీ ఇక్కడ ప్రభుత్వం మళ్ళీ కొత్తగా ఈ ఆడబిడ్డ నిధి 18,000 రూపాయల పథకానికి సంబంధించి మరొక తాజా సమాచారం తీసుకొచ్చింది. ఈ అనర్హతలు గనుక ఉంటే మీకు ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఈ పథకం రాదని చెప్పింది. మరి ఈ అనర్హతలు మీరు తెలుసుకొని దానికి అనుగుణంగా మీరు గనుక సరిచేసుకుంటే ఖచ్చితంగా ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు. మరి అనర్హతలు ఏంటనేది చూస్తే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 18 నుంచి
59 ఏళ్ల లోపు ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు అన్నమాట. మరి ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం అయితే ఇప్పటికే విధి విధానాలు రూపొందించి ఖచ్చితంగా 18 నుంచి 59 ఏళ్ల లోపు వయసు అనేది ఖచ్చితంగా ఉండాలి. అలాగే ప్రతి మహిళ కూడా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే సూచించింది. మరి రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా కలిగి ఉండటమే కాకుండా రేషన్ కార్డుకు సంబంధించిన ఈకేవైసీ అలాగే ఆధార్కు ఖచ్చితంగా అప్డేటు, వేలిముద్రలు అప్డేటు ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి పథకానికి కూడా విడుదల చేసే ముందు ప్రభుత్వం వారి దగ్గర నుంచి ఈకేవైసీ తీసుకుంటుంది. ఈకేవైసీ ఉంటేనే మనం లబ్ధి పొందొచ్చు. ఈకేవైసీ ఖచ్చితంగా తీసుకుంటుంది ప్రభుత్వం. మరి ఈకేవైసీ తప్పనిసరిగా తీసుకుంటుంది కాబట్టి ఇక్కడ ప్రతి మహిళ కూడా ఈ బయోమెట్రిక్ అప్డేటు, ఆధార్కు సంబంధించి వేలిముద్రల అప్డేటు గనుక చేసుకుంటే మీరు ఇక్కడ పూర్తి స్థాయిలో లబ్ధి పొందేటటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా వేలిముద్రల అప్డేటు అనేది చేసుకోండి, మర్చిపోవద్దు. ఏ మహిళ కూడా మరి వేలిముద్రల అప్డేటు చేసుకోండి. అలాగే మీ యొక్క ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ కనుక లింక్ లేకుండా ఉంటే ఖచ్చితంగా మీరు ఫోన్ నెంబర్ కూడా లింక్ చేసుకోండి. అప్పుడే మీరు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారన్నమాట. మరి రేషన్ కార్డు, ఈకేవైసీ అలాగే ఆధార్ అప్డేటు చేసుకున్న తర్వాత బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా పోస్ట్ ఆఫీసు అకౌంట్ చేసుకోండి. ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నా కానీ పక్కన పెట్టేసి మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్, ఆన్లైన్ అకౌంట్ అనేది చేసుకోండి. మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేసుకుంటే ప్రభుత్వ పథకాల నుంచి వచ్చేటటువంటి డబ్బులు ఈ పోస్ట్ ఆఫీసు అకౌంట్ వెంటనే కూడా జమ కావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి మహిళ కూడా ఈ పోస్ట్ ఆఫీసు అకౌంట్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా ఈ పోస్ట్ ఆఫీసు అకౌంట్ చేసుకుంటే దానికి అనుగుణంగా మీరు ఇక్కడ లబ్ధి పొందేటటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పోస్ట్ ఆఫీసు అకౌంట్ చేసుకోండి. ఏ మహిళ కూడా మర్చిపోవద్దు. పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేసుకుంటేనే డబ్బులు తొందరగా జమ అవుతాయి. మరి ఇవి ప్రాథమికంగా అర్హతలు. ఇవన్నిటి గురించి కూడా నేను ప్రతి వీడియోలో కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇవన్నిటి గురించి కూడా మీరు తెలుసుకుంటూ ఉన్నారు. తాజాగా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అప్డేట్ కనుక చూస్తే ముఖ్యంగా ఇక్కడ ప్రభుత్వం కొన్ని అనర్హతలు అయితే తీసుకొచ్చింది. ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పటికీ విడుదలైనటువంటి పథకాలను కూడా ఈ 6 దశల వెరిఫికేషన్ ప్రభుత్వం చేసింది. ఈ వెరిఫికేషన్లో భాగంగా ఇక్కడ మహిళలకు ప్రభుత్వం అయితే ఈ పథకం రాదని చెప్పేసి పూర్తిగా ఇక్కడ రాదని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది. అనర్హతలు చూస్తే ముఖ్యంగా మీ ఇంట్లో ఎవరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ అనేది కడుతూ ఉండకూడదు. ఒకవేళ మీరు గతంలో ఎప్పుడో ఇన్కమ్ ట్యాక్స్ ఫైలు చేశారు, ఏదో పని వల్ల మరి ఇప్పుడే మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదు. మరి ఆ ఇన్కమ్ ట్యాక్స్ అలాగే చూపిస్తుంది. దీనివల్ల మనకు ప్రభుత్వ పథకాలు ఏవి కూడా రావట్లేదు. మరి దీన్ని ఎలా క్లియర్ చేసుకోవాలంటే మీరు ఖచ్చితంగా మీరు ఎక్కడైతే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేశారో అక్కడ దానికి సంబంధించి ఏదైతే మీరు ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ మేము చెల్లించట్లేదు అని చెప్పేసి మీరు ఒక ప్రూఫ్ అనేది తీసుకురావాల్సి ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి మీరు ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి ప్రాబ్లం దగ్గర మీరు గ్రామ వార్డు సచివాలయ అధికారుల ద్వారా అప్లోడ్ కనుక చేయించుకుంటే మీకు ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం అయితే క్లియర్ అవుతుందన్నమాట. ప్రభుత్వం చెక్ చేసి దీన్ని వెరిఫికేషన్ చేసి మీకు ఈ సమస్యను తొలగించేందుకు ప్రభుత్వం అయితే ప్రయత్నం చేస్తుంది. ఇది ఒకటి. ఇక రెండవది, మీకు 4 చక్రాల వాహనం ఉంటే సొంతంగా కారు ఉండకూడదు. అంటే ట్రాక్టర్ కానీ, ఆటో కానీ, టాక్సీ కారు ఉండొచ్చు. అంటే ఎల్లో బోర్డు కలిగి టాక్సీ కారు ఉండొచ్చు తప్ప వైట్ బోర్డు, తెల్ల బోర్డు కలిగి మనకు ఇది ఉండకూడదు. కాబట్టి ఈ కారు గతంలో ఎప్పుడో మీరు కారు తీసుకొని ఉంటారు. ఆ కారుని ఎవరో ఒకరికి అమ్మేసి ఉంటారు. కానీ ఆ కారు మీ పేరు మీదే ఉంటుంది. మరి ఎట్లా మీ పేరు మీదే కారు ఉంటే మీకు ఇక్కడ సమస్య ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఈ కారు మీ పేరు మీద లేకుండా చేసుకోవడానికి ఆర్డీఓ కార్యాలయానికి వెళ్ళి అక్కడ వారికి మీరు ఎవరికైతే అమ్మారో వారికి ట్రాన్స్ఫర్ చేయడం
ఒకవేళ ఇప్పటి వరకు ట్రాన్స్ఫర్ చేయకుండా ఉంటే ట్రాన్స్ఫర్ చేసుకొని క్లియరెన్సు అనేది తెచ్చుకోండి. మీకు ఎటువంటి సమస్య ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఇక మూడోదిగా చూసుకుంటే 300 యూనిట్ల కరెంటు బిల్లు, ఒకవేళ మీరు 300 యూనిట్ల కరెంటు బిల్లు మీకు వస్తూ ఉంటే కనుక సరైన కారణాలు లేకుండా ఈ 300 యూనిట్ల కరెంటు బిల్లు వస్తూ ఉంటే దానిని కూడా మీరు కరెంట్ ఆఫీస్కి వెళ్ళి ఏఈ గారి ఆఫీస్కి వెళ్ళి మీరు క్లియర్ చేసుకోవచ్చు. దీని పట్ల కూడా ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇచ్చింది. ఇది కూడా క్లియర్ చేసుకోండి. ఈ 300 యూనిట్ల కరెంటు బిల్లు ప్రాబ్లంని కూడా గుర్తుపెట్టుకోండి. ఇక భూమి మొత్తం 10 ఎకరాలు, 3 ఎకరాల కంటే ఎక్కువగా ఉండకూడదు. ఇట్లా ఎక్కువగా గనుక ఉంటే మీరు ఇక్కడ లబ్ధి పొందలేరన్నమాట. ప్రభుత్వం నుంచి వచ్చే పథకం ద్వారా కూడా మీరు ఇక ఈ మొట్టమాగాని 13 ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు. దీన్ని గుర్తుపెట్టుకొని ఇది క్లియర్ చేసుకోండి. క్లియర్ చేసుకుంటే దానికి అనుగుణంగా మీరు ఇక్కడ లబ్ధి పొందొచ్చు. ఇది కూడా మీరు క్లియర్ చేసుకోండి, ఎవరు కూడా మర్చిపోవద్దు. అలాగే పట్టణాల్లో 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువగా స్థలం ఉంటే కూడా ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందలేరు. కాబట్టి దీన్ని కూడా క్లియర్ చేసుకొని ప్రతి మహిళ కూడా సిద్ధంగా ఉంటే ఈ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు. మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అప్డేట్స్ అన్నింటినీ కూడా చేసుకుంటే అందరికంటే ముందుగానే మీరు ఈ పథకం ద్వారా లబ్ధి పొందొచ్చు. ఏ మహిళ కూడా మిస్ అవ్వద్దు. అప్డేట్స్ అన్నింటినీ కూడా మన ఛానల్లో మీకోసం తీసుకొస్తూ ఉంటుంది. మరి ఇవన్నీ కూడా క్లియర్ చేసుకొని రెడీగా ఉండండి. ఈ జూన్ నెలలో ప్రభుత్వం ఈ పథకం నుంచి మీకు 18,000 రూపాయలు అయితే అందించబోతుంది. రెడీగా ఉండాలి. ప్రతి మహిళ కూడా అప్పుడే మీరు లబ్ధి పొందుతారు. అందరికంటే ముందుగానే మరి దరఖాస్తుల ప్రక్రియ కూడా ఈ నెల చివరిలో లేదా జూన్ నెలలో మొదటి వారంలో మొదలవుతుంది. జూన్ 13 పైన ఈ పథకాన్ని ప్రారంభించేటటువంటి అవకాశం ఉంది. ఇది అప్డేట్ వీడియోని ఒక లైక్ చేయండి. తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియో లింకుని వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే గంటను నొక్కి మళ్ళీ వచ్చే నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు.